కండువా కప్పుకొని మరీ ఈనాడు ఇక ఆ రోజు ఏ రోజు ఇది జూలై 13వ తారీఖు నాడు జాయిన్ అయినారు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో. ఇది జూలై 14వ తారీఖు నాడు ఇగో ఈనాడు పేపరు ఇగో ఈడ ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏమని, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీ. ఇగో ఇంత క్లియర్గా ఈనాడు పేపర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్, ఇది కూడా మెయిన్ పేజీ, ఫ్రంట్ పేజీ ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా కింద రాసినారు, కండువా కప్పి అరకపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్. ఇంత క్లియర్గా. ఇది సాక్షి పేపర్, కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ. ఇక వారు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు. ఇది సాక్షి పేపర్. ఇది నమస్తే తెలంగాణ పేపర్. తన నివాసంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. ఇది నమస్తే తెలంగాణ పేపర్. అవి తీయవా ఎందుకు తీసుకు తప్ప అండి మరి ఈనాడు పేపర్ తప్ప, ఆ వార్త తప్ప, సాక్షి పేపర్ వార్త తప్ప, ఆంధ్రజ్యోతి పేపర్ వార్త తప్ప. ఈ వార్తలు తప్ప. మరి తప్పు అయితే మరి తెల్లారైనా ఖండించేది ఉండే. వార్తలు తప్పు రాసినారు పేపర్ వాళ్ళు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని తెల్లారినాడు ఖండించేది ఉండే గాంధీ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఒక సభ్యుడికి చైర్మన్ పదవి ఇచ్చి, పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కూని చేసింది. ఇది చాలా అన్యాయం. నేను ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షాలకు కాకుండా, ప్రతిపక్ష పార్టీ నేత సూచించిన సభ్యుడికి కాకుండా వేరే వాళ్లకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది భారతదేశంలో ఇది మొదటిసారి కావచ్చు బహుశా. అన్ని రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో, లోక్సభలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతని కన్సల్ట్ చేసి మీ సభ్యుడికి ఏ సభ్యుడికి ఇవ్వాలా అని అపోజిషన్ లీడర్ని కన్సల్ట్ చేసి స్పీకర్ గారిని నియమిస్తారు పిఏసీ చైర్మన్ని. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మన రాష్ట్రంలోనే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఇది. ఈ హ్యాండ్ బుక్లో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఇది. ఈ హ్యాండ్ బుక్లో పేజీ నెంబర్ 65లో చాలా క్లియర్గా ఇదొక ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఏ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ 1958-59. దిస్ ప్రాక్టీస్ ఈజ్ కంటిన్యూడ్ సిన్స్ దెన్.